హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాఘ పౌర్ణమి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా భక్తులు చంద్రుడిని పూజిస్తారు. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు, పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి పూర్ణిమ తిథి ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగానదిలో విష్ణువు నివసిస్తాడని, ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట. మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి. ఆ రోజున ఉపవాసం ఉండటం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పవిత్రమైన పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తర్వాత మహిళలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా మహిళలు కుంకుమ, పసుపు రాసుకుంటే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనపై ఉండి స్త్రీలు సౌభాగ్యంతో ఉంటారు. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాలతో దేవుని పటాలను అలంకరించాలి. తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ మాఘమాసం నెలలో శుక్రవారం మరియు శనివారం ఈ 2 రోజులలో పౌర్ణమి గడియలు ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున శనివారం నాడు విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఈ రోజున విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. విష్ణు ఆరాధనలో తులసి తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యపిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా ఈ పౌర్ణమి రోజున ఈ 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. తర్వాత సూర్యభగవానునికి మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. అలాగే సాయంత్రం వేళ చంద్రుడికి పూజలు చేస్తారు. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించి ఉపవాసాన్ని విరమిస్తారు. పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదువుతారు. గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఈ రోజున పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.